బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ పై తెలంగాణ ఐఏఎస్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది ఐఏఎస్ సంఘం. మాజీ మంత్రి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలంటూ లెటర్ రిలీజ్ చేసింది. అధికారుల గౌరవానికి భంగం కలిగించేలా మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్ చేశారంటూ కూడా ఐఏఎస్ సంఘం వ్యాఖ్యానించింది. మాజీ మంత్రి కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేశారని మండిపడుతోంది ఐఏఎస్ సంఘం. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా కేటీఆర్ మాటలున్నాయంటూ కూడా ఐఏఎస్ సంఘం చెప్పుకొచ్చింది. పాలనా విధానాలు రాజ్యాంగ నిబద్ధతను సివిల్ సర్వెంట్స్ నిర్వర్తించే బాధ్యతలను ప్రశ్నించేలా ఉన్నాయంటున్నాయి ఐఏఎస్ సంఘం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి ఆ లెటర్ కాపీని మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. రైట్ ఆన్ ద స్క్రీన్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద మాజీ మంత్రి కేటీఆర్ పై తెలంగాణ ఐఏఎస్ సంఘం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. రిజల్యూషన్ అంటూ ఆ లెటర్ కాపీని మీరు చూస్తున్నారు. మీరు చూడొచ్చు. We, the Telangana IAS Officers Association resolution unto it is disturbing to note that it is becoming a norm to cast aspersions on public servants by persons occupying responsible public offices. Telangana IAS Officers Association feels compelled to express our deep concern and strong condemnation regarding the recent derogatory statement by Honorable MLA Sirisilla against the Collector and District Magistrate of Rajanna Sirisilla District. In an unfortunate public remark, that collector was personally targeted and belittled in a manner that undermines the dignity of an officer holding such an important position in the state's administration and civil services at large. Further questions were raised on his impartiality. Public servants of all ranks work tirelessly to serve the people and ensure the effective governance of the state, often in challenging circumstances. We, the Telangana IAS Officers Association, demand that such statements are retracted and offer an apology for the unwarranted remarks made. Antony, we urge the concerned to reflect upon the gravity of such statements and their impact on the moral of officers serving the public with utmost sincerity and commitment అంటూ కూడా మీరు చూడొచ్చు. అయితే అసలు ఇంతకీ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏంటి? ఎందుకు ఇంతగా ఐఏఎస్ ఆఫీసర్స్కి సంబంధించి అసోసియేషన్ ఇంతగా ఫైర్ అవ్వడం జరుగుతోంది? ఒకసారి ఆయన ఏమన్నారు గతంలో అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కలెక్టర్ ఇటువంటి సన్నాసులను ఇలా తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం పర్వాలేదు, ఏం ఫరకూడదు. టీఆర్ఎస్ ఎంట్రుక కూడా ఎవడు పీకలేడు అనే మాట కూడా చేస్తాం. మనం కూడా చూద్దాం ఎన్ని రోజులు చేస్తారు ఈ డ్రామా, ఎన్ని రోజులు కలెక్టర్లు, ఎన్ని రోజులు అధికారులు, ఎన్ని రోజులు పోలీసు వాళ్ళు, వీళ్ళ నాటకాలు మనం కూడా చూద్దాం. మంచిగా రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, నేను అంత మంచోని నేను కాదు. నేను పక్కా చెప్తున్నా, ఇవాళ ఎవరెవరైతే బాగా అతి చేస్తుండ్రో, ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ఓవర్ యాక్షన్ చేస్తుండ్రో వాళ్ళకి నేను చెప్తున్నా, దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది, నేనే తీసుకుంటా. రైట్, అది మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలే పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఐఏఎస్ సంఘం కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది ఐఏఎస్ సంఘం. కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటూ లెటర్ రిలీజ్ చేస్తుంది. అధికారుల గౌరవానికి భంగం కలిగించేలా మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్ చేశారంటూ కూడా ఐఏఎస్ సంఘం మండిపడుతోంది. మాజీ మంత్రి కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేశారని మండిపడుతోంది. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా మాజీ మంత్రి కేటీఆర్ మాటలున్నాయంటోంది ఐఏఎస్ సంఘం. పాలనా విధానాలు రాజ్యాంగ నిబద్ధతను సివిల్ సర్వెంట్స్ నిర్వర్తించే బాధ్యతలను ప్రశ్నించేలా ఉన్నాయంటోంది. 2 రోజుల క్రితం సిరిసిల్ల కలెక్టర్పై కేటీఆర్ చేసిన విమర్శలు ప్రస్తుతం పెనుదుమారాన్ని రేపుతున్నాయి. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. మధు, అధికారులకు సంబంధించి అధికారుల బృందాలు కావచ్చు, లేకపోతే అధికారుల సంఘాలు కావచ్చు, ఇప్పుడు ఒక్కొక్కటిగా రియాక్ట్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా కేటీఆర్ కామెంట్స్ క్షమాపణ చెప్పాలంటే ఇప్పుడు ఐఏఎస్ సంఘానికి సంబంధించి కూడా లెటర్ రిలీజ్ చేస్తుంది. ఏమైనా క్షమాపణలు చెప్పే సినారియో కనిపిస్తోందా మాజీ మంత్రి కేటీఆర్? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇప్పటికే కేటీఆర్ కామెంట్స్ పైన ఐపీఎస్ సంఘం అభ్యంతరం తెలిపింది. ఆయన వాళ్ళంతా కూడా కలెక్టర్ కి అండగా ఉంటాము ఐఏఎస్ ఆఫీసర్ అంటూ స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు ఐఏఎస్ లకు సంబంధించినటువంటి సంఘం వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. తీవ్రంగా ఖండించారు కేటీఆర్ వ్యాఖ్యలు. ఎందుకంటే సివిల్ సర్వెంట్స్ గా మేము ప్రజలకు సేవ చేయడానికి రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. దీంట్లోకి వచ్చాము, ఈ రకంగా ముందుకు వెళ్తా ఉన్నాం. రాజకీయ కక్షలతో కావాలని అధికారులను, బ్యూరోక్రాట్స్ ని కావాలని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న మాటలు
ప్రజల్లో పలచనం చేసేలా ఉన్నాయి అనేటువంటిది మాట్లాడారు. ముఖ్యంగా మేము చేసేటువంటి పనే పాలనా విధాలు, ప్రభుత్వాలు విధానాలు రూపొందిస్తాయి, వాటిని మేము రాజ్యాంగబద్ధంగా వాటిని అమలు చేయడానికి కృషి చేస్తాము. సివిల్ సర్వెంట్ చేసే పని అలా ఉంటాయి. సో సివిల్ సర్వెంట్లను క్వశ్చన్ చేసి వాళ్ళని ప్రశ్నించేలా మీరు మాటలు ఉన్నాయి, కావాలని మమ్మల్ని టార్గెట్ గా మాట్లాడుతున్నాయి, అధికారుల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయన్నటువంటి స్టేట్మెంట్ చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలంటూ లేఖను రిలీజ్ చేశారు ఐఏఎస్ కి సంబంధించినటువంటి సంఘం. సో సివిల్ సర్వెంట్ కి సంబంధించి గతంలో మనం చూసాం 2 రోజుల క్రితం కేటీఆర్ వ్యాఖ్యలు చేసినటువంటి వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మంత్రులు రెస్పాండ్ అవుతా ఉన్నారు, విప్పులు రెస్పాండ్ అవుతా ఉన్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు కాంగ్రెస్ కార్యకర్త లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అంటూ సన్నాసి అనేటువంటి మాటలు, తర్వాత ఇలాంటి మాటలు కాస్త టార్గెటెడ్ గా మాట్లాడారు, బెదిరించేలా మాట్లాడారు. మేము అందరి లెక్కలు చిట్టా రాస్తా ఉన్నాం, వచ్చిన తర్వాత మితితో సహా చెల్లిస్తామంటూ ఒక బెదిరింపు ధోరణి ప్రదర్శించారు కేటీఆర్. గతంలో 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు. ఈ రకంగా అధికారుల పైన మాట్లాడడం, ప్రభుత్వాల మీద పార్టీల పైన కోపంతో అధికారులను, బ్యూరోక్రాట్స్ ని, ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని ఈ రకంగా బెదిరించడం కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఐఏఎస్ సంఘం వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, లేఖ విడుదల చేశారు క్షమాపణ కోరుతూ. దీనిపైన కేటీఆర్ రెస్పాండ్ అవుతారా లేదా చూడాలి సచిన్. ఒకవేళ రెస్పాండ్ కాకపోతే ఎటువంటి యాక్షన్ కి ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది, లేకపోతే నెక్స్ట్ అడుగు ఎటువంటి అడుగులు వేసే అవకాశం ఉంది ఐఏఎస్ సంఘం? ఇప్పటికే ఐపీఎస్ సంఘానికి సంబంధించి కూడా మనం చూసాం. ఎగ్జాక్ట్లీ ఇప్పటికే ప్రభుత్వం నుంచి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు, కేటీఆర్ పైన కేసు నమోదు చేయబోతా ఉన్నాం ఐఏఎస్ పైన చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో, సిరిసిల్లలో మాట్లాడినటువంటి వ్యాఖ్యల విషయంలో అనేటువంటిది మెన్షన్ చేశారు. సో త్వరలోనే ఈ అంశంలో కేటీఆర్ పైన కేసు నమోదు చేయడానికి అధికార పార్టీ సిద్ధం అవుతా ఉంది. కానీ కేటీఆర్ ఇంకా రెస్పాండ్ కాలేదు దీనిపైన. ఈ రోజు ఐపీఎస్ తర్వాత ఐఏఎస్ ల ఇద్దరి సంఘాలకు సంబంధించిన ఖండించారు. వీళ్ళైతే క్షమాపణ చెప్పమంటూ లేఖ రాశారు, డైరెక్ట్ గా లేఖ విడుదల చేశారు, బహిరంగ లేఖ. చూడాలి కేటీఆర్ దీనిపైన రెస్పాండ్ అవుతారా, రెస్పాండ్ కాకపోతే ఐఏఎస్ ల సంఘం వాళ్ళు నెక్స్ట్ తదుపరి కార్యాచరణ ఎట్లా ఉంటుంది, కేసు ఫైల్ చేస్తారా, పుటప్ చేస్తారా ఏంటి అనేటువంటిది చూడాలి. రైట్ మధు. సో మొత్తంగా అయితే మాత్రం మాజీ మంత్రి కేటీఆర్ పై తెలంగాణ ఐఏఎస్ సంఘం కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తోంది ఐఏఎస్ సంఘం. కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటూ లెటర్ రిలీజ్ చేస్తుంది. అధికారుల గౌరవానికి భంగం కలిగించేలా మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్ ఉన్నాయంటోంది ఐఏఎస్ సంఘం. మాజీ మంత్రి కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేశారని మండిపడుతోంది. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా కేటీఆర్ మాటలున్నాయంటూ కూడా చెప్పుకొచ్చింది ఐఏఎస్ సంఘం. పాలనా విధానాలు, రాజ్యాంగ నిబద్ధతను సివిల్ సర్వెంట్స్ నిర్వర్తించే బాధ్యతలను ప్రశ్నించేలా ఉన్నాయంటోంది ఐఏఎస్ సంఘం. 2 రోజుల క్రితం సిరిసిల్ల కలెక్టర్పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కార్యకర్తల కలెక్టర్ పనిచేస్తున్నారంటూ ఆరోపించారు ఆయన. ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్ పై ఇప్పటికే అభ్యంతరం తెలిపింది ఐపీఎస్ సంఘం. ఇప్పుడు ఐఏఎస్ సంఘం కూడా అభ్యంతరం తెలిపింది. ఒకవేళ క్షమాపణలు చెప్పకపోతే, మాజీ మంత్రి కేటీఆర్ కనుక క్షమాపణలు చెప్పబోతే ఇటు ఐఏఎస్ సంఘం కావచ్చు, ఐపీఎస్ సంఘం కావచ్చు, తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.